నమస్తే, మీకు మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక మాసంలో 8వ రోజు పారాయణం విశేషాలను తెలుసుకోబోతున్నాం. ఈ కార్తీక మాసంలో దీపారాధనకు, భక్తి నాట్యానికి, దైవ దర్శనానికి ఎంతటి మహత్తువ ఉందో వేదాంతాలు, కథలు ద్వారా మనకు వశిష్ఠ మహర్షి తెలియజేస్తారు. ఆ మహాపుణ్యములన్నింటినీ మరియు ఈ మాసంలో భక్తులు పొందే మోక్షాన్ని వివరించే అద్భుత కథలను ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. అందులో ముఖ్యంగా ఒక ఎలుక దివ్య పురుషుడిగా మారిన విశేషం, మొద్దు ముక్తి వంటి కథలు చాలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. అయితే మరింత ఆలస్యం చేయకుండా మన కథను ప్రారంభిద్దాం. వశిష్ఠ మహర్షి చెబుతున్నారు: ఓ జనక నరేంద్ర, కార్తీక మాసములో ఎవరైతే హరి ముందర నాట్యమును చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసే వాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్పించే వాళ్లు స్వర్గ నాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణువాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వాళ్లు సాలోక్య మోక్షం అందుకుంటారు. అలాగే గుడికి వెళ్లేటప్పుడు వాళ్లు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలం పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్లని వాళ్లు ఖచ్చితముగా రౌరవ నరకం లేదా కాలసూత్ర నరకం చేరుతారు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యం, ప్రతి దుష్కర్మ అక్షయ పాపం కలిగిస్తుంది. శుక్ల ద్వాదశినాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ, పుష్ప, అక్షత, దీప, ధూప, ఆజ్య, భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశినాడు శివాలయంలో గాని, కేశవాలయంలో గాని లక్ష దీపాలను వెలిగించి సమర్పించేవారు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీక మాసంలో నెల రోజులూ దీపమును పెట్టలేని వారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైనా దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వారు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపజేసిన వారి పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తార్క్షణికంగా విముక్తి పొందుతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఒకసారి ఎలుకలు పరుగెడుతున్న సమయంలో ఒక ఎలుక ఆ గుడిలోనికి వచ్చి ఆహారాన్వేషణలో పడి విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోయి ఆరిపోయిన వత్తి మాత్రమే మిగిలి ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుంచి వచ్చే నూనె వాసనకు ఆకర్షితమైన ఆ ఎలుక దానిని ఆహారంగా భావించి నోట కరచుకుని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ నూనెతో తడిసిన ఆ వత్తి, వెలుగుతున్న వత్తి అగ్నితో సంపర్కం కావడంతో మళ్లీ వెలగసాగింది. ఆ సమయంలో ఆ ఎలుక వత్తిని వదిలేసి వెళ్ళింది. అయితే ఆ ఆరిపోయిన వత్తి ప్రమిదలో పడి చక్కగా వెలగసాగింది. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశినాడు విష్ణు సన్నిధిలో యతీంద్రుడు వెలిగించిన దీపం ఆరిపోవడంతో అదే విధంగా ఎలుక కారణంగా పునఃప్రజ్వలితమై ఆ ఎలుక తన పూర్వపుణ్యవశాన ఆ రాత్రి ఆ గుడిలోనే విగతదేహిగా దివ్యమైన పురుష శరీరాన్ని పొందింది. ఆ సమయంలో ధ్యానం ముగించుకున్న యతి ఆ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు. అప్పుడు ఆ పురుషుడు అంజలి ఘటించి ఇలా అన్నాడు: ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను, గడ్డిపరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. ఇప్పుడు నాకు ఈ దుర్లభమైన మోక్షం ఏ పుణ్యవలన వచ్చినదో నాకు తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? నీవు దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి. ఆ యతి తన జ్ఞాన నేత్రముతో సర్వం దర్శించి ఇలా చెప్పసాగాడు: నువ్వు పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడివి, కాని నీకు వేదశాస్త్ర పఠనం, హరికథ శ్రవణం, క్షేత్రయాత్రలు అంటే ఆసక్తి ఉండేది కాదు. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడివి. నీ జీవితంలో శ్రద్ధతో చేయబడిన పుణ్యమైన ఒక్క కార్యమే విష్ణు సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించడం. అదే నీకు ఈ దివ్యమైన మోక్షం కలిగించింది. ఇలాంటి కర్మల ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ వశిష్ఠ మహర్షి ఈ కథను వివరించారు. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచాసనాలపై కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని, ఎవరికీ దానధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రమే ఇంతిస్తాను, అంతిస్తాను అని వాగ్దానం చేస్తా కాని ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవబ్రాహ్మణ ద్రవ్యాలను స్వంత ప్రయోజనాల కోసం ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలంగా దేహాంతాన నరకగతుడనై అనంతరం 52,000 మార్లు కుక్కగా, 10,000 సార్లు కాకిగా, మరో 10,000 పర్యాయాలు తొండగా, ఇంకో 10,000 సార్లు విష్టాశిన పురుగుగా, కోటి జన్మలు చెట్టుగాను పరిణమించి కాలాన్ని గడుపుతున్నాను.
ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు విమోచనం ఎలా కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చినదో సర్వజ్ఞులైన మీరు చెప్పగలరు. ఆ ఉద్భూత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటాడుకుంటూ ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమా, ఇది ప్రత్యక్ష మోక్షదాయకము, మన కళ్ల ముందే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమనాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన దీపం వలన ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దైనా మ్రాకైనా సరే, కార్తీకములో దైవసన్నిధిలో దీపాన్ని వెలిగించడం వలన దామోదరుని దయతో మోక్షం పొందడం తథ్యం. ఇలా ఋషులు మాట్లాడుకుంటుండగా వారి మాటలను విన్న ఉద్భూత పురుషుడు ఇలా అడిగాడు. అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడవుతాడు, దేనిచేత బద్ధుడవుతాడు, దేనిచేత దేహానికి ఇంద్రియాలు కలుగుతాయో వివరించగలరా? ఆ ప్రార్థనను వినగానే ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఈ రోజు మనం కార్తీక మాసం 8వ రోజు పారాయణంలోని విశేషాలను వివరంగా తెలుసుకున్నాం. కార్తీక మాసంలో దీపారాధన మరియు భక్తిపూర్వకమైన పూజ ఎందుకు మోక్షానికి దారి చూపిస్తాయో ఈ కథలు మనకు స్పష్టంగా తెలియజేశాయి. మీకు ఈ కథలు నచ్చి ఉంటే మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మై లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో మరిన్ని కార్తీక మాస విశేషాలు మరియు పుణ్య కథలతో మిమ్మల్ని కలుస్తాము. ధన్యవాదాలు. నమస్కారం.